ఘనంగా జరగాలని చెప్పాలని ఆసక్తి చేస్తున్నారు. అసలు అవినీతి పరిపాలన అవినీతిలో టీఆర్ఎస్ గవర్నమెంట్కి అవకాశం లేదు. ఇది అవినీతి ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చూడండి. ఫోన్ ట్యాపింగ్ చూస్తే ఆశ్చర్యకరమైన పరిణామాలు, సన్నివేశాలు, సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి రెండు కాదు, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ ఇస్తున్నారు. వందల వేల కోట్ల రూపాయలు దాని ద్వారా సంపాదించుకున్నారు. ఎలక్షన్లకు కూడా వాడుకున్నారు. కాంగ్రెస్ ఎవరైతే పెద్దగా డబ్బులు వాళ్ళ అన్ని వాళ్ళ దృష్టి పెట్టి వాళ్ళ అన్ని అకౌంట్ డబ్బులు సీజ్ చేయడం ఓపెన్గా ఉమామహేశ్వరరావు డీసీపీఎస్ ఆయన ఉన్నటువంటి వాళ్ళు, సరే చీఫ్ ప్రభాకర్ రావు ఆయన సరే అమెరికాలో ఆయన ముస్లిం తెలుసు. కాబట్టి ఇది ఒక రకంగా తెలంగాణకు ఇది మన ఒక మత్స. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకే మత్సరం. ఎందుకంటే అది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంత దుర్మార్గం జరగదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత రెండవది అవినీతి పరాకాష్ట లేనిదని ఇప్పుడే చెప్తున్నాను. దీనిపైన కూడా కళ్యం వేసేందుకు నిపుణుల సలహాలు ఇది సుపరిపాలన కోసం అడుగులేయాల్సిన అవసరం ప్రభుత్వం ఆచితూచి అడుగులేయాలి. ప్రభుత్వం ఇప్పుడైతే కొంత ఆచితూచి అడుగుపడుతుందని సరే ఈ సమస్యలు చాలా ఉన్నాయి. వేసుకుంది అవినీతిని మాత్రం కళ్యం వేయకపోతే ప్రభుత్వానికి భవిష్యత్తు నడవడం అనేది ఇబ్బంది. ఇంత ముసలింటిగా జరుగుతుంది. ఈ మధ్య కూడా తహసీల్దార్ వాళ్ళు పట్టుబడితే ఏసీ వాళ్ళ దాడుల వల్ల అవినీతి రహిత ప్రభుత్వం భూముల సంబంధించిన మనకి చేయాలి. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యోగులు అమలైనటువంటి విద్యార్థుల బలిదానాలను కూడా వాటి పని కూడా వారి కుటుంబాలను ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. అప్పుడు పెట్టిన కేసులు చాలా కొన్ని చోట్ల కేసులు చేయబడ్డాయి. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ఇతర ధర్నాచరణ లాంటి కేసులు ఉన్నాయి. కొంచెం మాట్లాడుకుంటారు. ఇట్లాంటి వాటి కూడా ఎక్కడానికి ప్రభుత్వం దృష్టిలో చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్